సిబిఎన్ 361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరణ. చంద్రబాబు నాయుడు గారి విజన్ను విశ్లేషిస్తూ రచన. త్వరలో తెలుగు భారతీయ భాషల విడుదల. అన్ని భారతీయ భాషల్లో పుస్తకాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. సిబిఎన్ 361 డిగ్రీస్ పాలిమాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించారు. దీనిని విశ్రాంతి ఐఏఎస్ అధికారి కెవి సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జసిందా అర్నాల్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏపీ అభివృద్ధికి విజన్ రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకున్న శ్రద్ధ దీనికి ప్రత్యక్ష ఉదాహరణని రచయిత శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ వివరించారు. ఏపీ రేరా మాజీ చైర్మన్ రామ్నాథ్ వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను సిబిఎన్ 361 డిగ్రీస్ పుస్తకంలో ఆవిష్కరించినట్టు తెలిపారు. సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శత జయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణాన్ని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రతినిధులు బహుకరించారు.